పరనిత్యమనిత్యతాం అని మనుష్య జన్మ పండడానికి సార్థక్యం చేసుకోవడానికి పెద్దలు మనకి 4 సోపానములు చెప్పారు. అందులో త్యజ దుర్జన సంసర్గం, చెడ్డవారితో దుర్జనులైనటువంటి వారితో ఎప్పుడూ ఏ విధమైనటువంటి అనుబంధాన్ని పెట్టుకోవద్దు. భజ సాధు సమాగమం, ఎప్పుడూ కూడా సత్పురుషులైన వారితో ఉండవలసినటువంటి సహవాసాన్ని విడిచిపెట్టుకోవద్దు. ఇవి 2 చెప్పి కురు పుణ్యం అహోరాత్రం అన్నారు. అహోరాత్రం అంటే పగలు రాత్రి ఈ 2 సమయముల యందు కూడా పుణ్యకర్మలను ఆచరించడంలో ఎప్పుడూ కూడా పొరపాటు పడవద్దు. పుణ్యకర్మలను ఆచరిస్తూనే ఉండు అని చెప్పారు. పుణ్యకర్మలే ఆచరిస్తూ ఉండు అని చెప్పవలసిన అవసరం ఏమిటి అంటే, పుణ్యకర్మ కాని కర్మ ఏదో ఒకటి కూడా మనం ఆచరిస్తున్నామని కదా దాని అర్థం. పుణ్యకర్మని ఎక్కువ ఆచరిస్తామా? పుణ్యకర్మకి వ్యతిరేకమైనటువంటిది పాపకర్మ. పాపకర్మ ఎక్కువ ఆచరిస్తామా అంటే పాపం ఎక్కువ చేస్తామా, పుణ్యం ఎక్కువ చేస్తామా అంటే మీ సంగతి నాకు తెలియదు, కానీ నా బోటిగాడు పాపకర్మ ఎక్కువ చేస్తూ ఉంటాడు, పుణ్యకర్మ తక్కువ చేస్తూ ఉంటాడు. ఎందుచేత అంటే దేనికైనా సరే లోకంలో ఒక